బిగ్ బాస్ హౌస్ లో కొనసాగుతున్న నిఖిల్ ని రాముడు మంచి బాలుడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటారా, హౌస్ లో అడుగు పెట్టినప్పటి నుండి కూడా ఇప్పటి వరకు చూసుకుంటే తన తోటి కంటెస్టెంట్ల మధ్యన ఎప్పుడూ కూడా ఎలాంటి దురుసు ప్రవర్తన మాటలతో ఇబ్బంది పెట్టింది లేదు. ఎవరైనా సరే తనకి ఏమన్నా అంటే ఆటోమేటిక్ గా పని చేసుకుంటాడు. ఈ విషయం పక్కన పెడితే ఇదే మాట అవినాష్ అలాగే రోహిణి లైవ్ లో నిఖిల్ ని అడుగుతున్నారు. ఏంట్రా టాస్కులు అంతలా రెచ్చిపోయావు గౌతమ్ మీద అని అడిగారు. దీంతో నిఖిల్ ఏముందంటే, ఆడు చాలా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు రా. ఎంత ఓవర్ యాక్టింగ్ అంటే, తనేదో సింపతి గైన్ చేయడానికి నన్ను బ్యాట్ చేయడానికి అంటే అసలు ఏమైందిరా అంటే, అరే గౌతమ్ గాడు చాలా తెలివైనోడు. మనకిప్పుడు రంగు పడద్దు టాస్క్ పెట్టారా, ఆ టాస్క్లో నేను వాడి షర్ట్కి మొత్తం కలర్ అంతా పామేశానా, వాడేం చేశాడు, వాడి షర్ట్కి కలర్ పామకుండా ఉండడానికి వాడు నా పెయింట్ డబ్బా పాడేశాడు. ఓకే, ఇది పక్కన పెట్టేసే. అంతేకాకుండా 2-3 సార్లు నన్ను గోపు మీద తన్నాడురా. అది నేను చెప్తున్నప్పటికీ కూడా గౌతమ్ ఏమన్నాడు, ఇది గేము అందుకే ఇదేం కాదులే అని అన్నట్టు మాట్లాడాడు. అందుకే నాకు కూడా సిర్రెక్కెట్టి వాడాడు తినే గేము నిఖిల్ గాడు ఆట మొదలెడితే ఎలా ఉంటుందో ఆడికి తెలియాలి కదా. అందుకే నేను కూడా ఎక్కలా తగ్గలేదురా. అందుకే నేను కూడా వాడు నన్ను ఎక్కడైతే కొట్టాడో అక్కడే కూడా తన్నేనంటూ నిఖిల్ రోహిణికి అవినాష్కి చెప్పాడు. అయితే రోహిణి అంది, ఏదేమైనా సరే నువ్వు టాస్క్లు అనగానే అంతలా రెచ్చిపోతావేంటంటే, టాస్కులు అనగానే రెచ్చిపోవడం కదరా, నేను ఏ విషయం అయినా సరే 100కి 100% ఎఫెక్ట్ పెట్టి ఆడాలనుకుంటాను. కుకింగ్ విషయంలో చూడు, హౌస్లోకి వచ్చిన కాడి నుంచి ఇప్పుడు వరకు కూడా నేనే ఎక్కువ కుకింగ్ చేశాను. అంతేకాకుండా హౌస్లో గిన్నెలు కూడా నేనే తోమాను. అవి పర్ఫెక్ట్గా చెయ్యాలి. అందరిలాగా సగం సగం పనులు చేయడం నాకు నచ్చదు. అంతెందుకు, గౌతమ్ గాల్లో నాకు నచ్చని పాయింట్ ఏంటంటే, మనం ఏదన్నా ఒక్క మాట వదిలేవంగో ఆ మాటని పట్టుకొని 100 సార్లు అదే మాట్లాడుతూ మనల్ని బ్యాడ్గా పోర్ట్రేట్ చేయాలనుకుంటాడు. మొన్న నామినేషన్లో ఏమన్నాడు, నీకు అర్థం కాకపోతే మూసుకొని కూర్చొని అన్నాడు. అది వాడి దృష్టిలో తప్పు కాదంట. నేను బే అన్నది తప్పంట. మరి అది తప్పు కానప్పుడు ఇది తప్పు ఎలా ఉంటుందంటూ నిఖిల్ లాజిక్ పాయింట్ మాట్లాడాడు అవినాష్ రోహిణి దగ్గర. అయితే అవినాష్ అన్నాడు, నిజమేరా, ఆ రోజు మూసుకు కూర్చోన్నది తప్పే. అంతేకాకుండా యష్మిని వాడుకోలేదన్నది అది ఇంకా పెద్ద తప్పు. నువ్వు బే అన్నందుకే అంత రెచ్చిపోయాడంటే నాకు తెలుసురా, వాడు కన్నింగ్ ఏమో, వాడు కన్నింగ్ మాటలోనే నిఖిల్ గారిని బ్యాడ్ చేసేసి ట్రోఫీ తీసుకుపోదాం అనుకుంటున్నారు. జనాలు ఏమన్నా పిచ్చోళ్ళ, ఆల్రెడీ వాళ్ళు ఫిక్స్ అయ్యి ఉంటారు ఎవరిని విన్నర్ చేయాలంటూ నిఖిల్ అయితే చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా నేను గేమ్ ఆడినప్పుడే ఫిక్స్ అయిపోయాను రా, గౌతమ్ గడికి ఎలాగన్నా ఇచ్చి పడేసాలని, అందుకే నేను ఎక్కడ తగ్గలేదంటూ నిఖిల్ చెప్పుకొచ్చాడు. మరి నిజమే కదా, ఆ రోజు నామినేషన్లో మూసుకు కూర్చో అంటే అది తప్పు కాదన్నాడు గౌతమ్. మరి ఈరోజు బే అన్నందుకే అది పెద్ద తప్పు అన్నట్టు పోర్ట్రేట్ చేస్తున్నాడు గౌతమ్. మరి వీళ్ళిద్దరిలో ఎవరు కరెక్ట్ అని మీరు భావిస్తున్నారో కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.